గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 712. నిన్న ఆర్బీఐ దగ్గర నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. ఈ రూల్ వలన కొన్ని స్టాక్స్ పైన అయితే ఇంపాక్ట్ పడబోతుంది. సో ఆ రూల్ ఏంటి అండ్ ఏ స్టాక్స్ పైన ఇంపాక్ట్ పడబోతుంది అన్నది ఈ రోజు డైలీ మనిషిలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెకండ్ హాఫ్ నుంచి సివియర్ సెల్ ఆఫ్ కనపడింది మన మార్కెట్ లో. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 930 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 70,506 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 302 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,150 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ మేజర్ ఇండెక్సెస్ కన్నా ఈ రోజు సెషన్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లో అయితే మరీ ఎక్కువగా ప్రెషర్ కనపడింది. చివరికి మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.11% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.25% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.89% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ లోనే ట్రేడ్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లో ఒక్కసారి సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. మార్కెట్ లో ఈ ఫాల్ కనపడడానికి రీజన్ ఏంటంటే నిన్న మన డైలీ మనీషోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, కోవిడ్ న్యూ వేరియంట్ మన ఇండియాలో కూడా ఎంటర్ అయిందని చెప్పి. ఈ కోవిడ్ న్యూ వేరియంట్ ద్వారా కేరళలోని కేసెస్ పెరుగుతున్నాయి. సో కేరళలో కేసెస్ పెరగడమే కాకుండా కొంతమంది చనిపోయినట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. సో మన ఇండియాలోనే కాకుండా వేరియస్ కంట్రీస్ లో కూడా ఈ న్యూ వేరియంట్ వల్ల కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాంతో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, స్టేట్ హెల్త్ మినిస్టర్స్ తోని ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. దీంట్లోని సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ని కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి అడ్వైజ్ ఇచ్చినట్లుగా, అండ్ అంతేకాకుండా అన్ని హాస్పిటల్స్ లో కూడా మాక్ డ్రిల్స్ ని కండక్ట్ చేసి హాస్పిటల్స్ అన్ని కూడా రెడీ చేయాలని చెప్పి అడ్వైజ్ చేసినట్లుగా కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి. కాకపోతే ప్రెసెంట్ అయితే అందరూ పానిక్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఇది జస్ట్ అలర్ట్ మాత్రమే అని చెప్పి యూనియన్ హెల్త్ మినిస్టర్ అయితే ఈ మీటింగ్ లోని అన్ని స్టేట్స్ కి అడ్వైజెస్ ని పాస్ చేసినట్లుగా అప్డేట్స్ రావడం జరిగింది. సో ఎప్పుడైతే కోవిడ్ రిలేటెడ్ గా అలర్ట్ గా ఉండాలని చెప్పి అప్డేట్స్ బయటకు వచ్చాయో దాని తర్వాత నుంచే మనం మార్కెట్ లో ప్రెషర్ చూసాం. ఇప్పుడే కాదు, ఈవెన్ కోవిడ్ థర్డ్ వేవ్ టైంలో కూడా కేసెస్ పెరగడం అది జరిగింది. కాకపోతే ఆ టైంలోని ప్రాణ నష్టం లేదని చెప్పి తెలియడం వల్ల పెద్దగా వరి అయితే అవ్వలేదు. బట్ కానీ ఈసారి ఈ కేసులు ఏవైతే పెరుగుతున్నటువంటి కేసులతో పాటు కొంతమంది చనిపోయారని కూడా అప్డేట్స్ వస్తున్నాయి కదా, అది కొంత వరిని స్టార్ట్ చేసింది. దాంతో పాటు వేరియస్ స్టేట్స్ అయితే మాస్క్ ని మ్యాండేటరీ చేశాయి. అండ్ మన ఇండియాలోనే కాకుండా ఈవెన్ మలేషియా అండ్ సింగపూర్ లాంటి కంట్రీస్ లో కూడా చాలా వరకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయని, సో ఈ కంట్రీస్ లో ఉన్నటువంటి జనం అందరూ పక్కాగా మాస్క్ పెట్టుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ని కూడా ఇష్యూ చేసినట్లుగా న్యూస్లు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో అక్కడ కోవిడ్ కేసులు పెరిగాయి. ఇప్పుడు మన దగ్గర కూడా న్యూ వేరియంట్ రావడంతో మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కదా. సో ప్రెసెంట్ అయితే మన దగ్గర ప్రాబ్లం లేదంటున్నారు. కాకపోతే దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఈ న్యూస్లు ఏవైతే వస్తున్నాయో దానివల్ల కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా రావచ్చేమో అని చెప్పి మార్కెట్ లో కొంత వరీ స్టార్ట్ అయింది. దానివల్లనే మనం ఈ రోజు సెషన్ లో మార్కెట్ లో ప్రెషర్ చూసాం. అండ్ జనరల్ ఇలాంటి న్యూస్లు వచ్చి మార్కెట్ లో ప్రెషర్ కనపడినప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ కన్నా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మనం ఎక్కువగా ప్రెషర్ చూస్తుంటాం. దట్టు లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం తోని మోస్ట్ ఆఫ్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంతలా ర్యాలీ అయ్యాయి కాబట్టి మార్కెట్ కరెక్ట్ అవడంతో ఈ స్టాక్స్ లోని ఈ రోజు మరింతగా ప్రెషర్ చూసాం. అండ్ వీటితో పాటు మరొక నెగిటివ్ అప్డేట్ కూడా ఉన్నది. నిన్న మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా, రెడ్ సీ లో ఏదైతే ఇష్యూ జరుగుతుందో దానివల్ల క్రూడ్ ప్రైస్లు పెరుగుతున్నాయని. ఈ క్రూడ్ ప్రైస్ ఈ రోజు కూడా పెరగడం జరిగింది. ఒకవేళ క్రూడ్ ప్రైస్ కనుక కంటిన్యూస్ గా పెరిగినట్లయితే అది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి దాని వల్ల కూడా మార్కెట్ లోని కొంత ప్రెషర్ క్రియేట్ అయింది. ఈ క్రూడ్ ప్రైస్ ఫ్యూచర్ లో కూడా ఇంకా పెరిగినట్లయితే అది మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గానే కాదు, ఏవైతే కంపెనీస్ క్రూడ్ ఆయిల్ ని రా మెటీరియల్ గా యూజ్ చేస్తుంటాయో అటువంటి కంపెనీస్ యొక్క రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళ మార్జిన్స్ కరెక్ట్ అవుతాయి. సో ఈ క్రూడ్ ప్రైస్ కనుక కంటిన్యూస్ గా పెరిగినట్లయితే క్రూడ్ ఆయిల్ ని రా మెటీరియల్ గా యూజ్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 2 IPOs లిస్ట్ అయ్యి దీనిలో ఫస్ట్ వన్ డామ్స్ ఇండస్ట్రీస్. ఈ IPO ఈ రోజు సెషన్ లో BSE లోని 1400 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 790 రూపీస్. అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లోని 1330 రూపీస్ 85 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 68.46% రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ దీంతో పాటుగా ఇండియన్ షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ IPO కూడా ఈ రోజు సెషన్ లో లిస్ట్ అయింది. ఈ IPO ఈ రోజు సెషన్ లో BSE లోని 612 రూపీస్ 70 పైసాకి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 493 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 543 రూపీస్ 50 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 10.24% రిటర్న్స్ డెలివర్ చేసింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి వరుణ్ బెవరేజెస్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దీని రీజన్ ఏంటంటే ఈ వరుణ్ బెవరేజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్విజిషన్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ది బెవరేజ్ కంపెనీలోని 100% స్టేక్ ని 13.20 బిలియన్ రూపీస్ పెట్టి
పెట్టి అక్వైర్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేసింది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల వరుణ్ బెవరేజెస్ కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీకి సౌత్ ఆఫ్రికా, లెసోతో అండ్ ఈస్వాతిని ఈ మార్కెట్ లోని పెప్సికో యొక్క ఫ్రాంచైజ్ రైట్స్ ఉన్నాయి. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఈ మార్కెట్స్ అన్నిటిలో కూడా వీళ్ళకి ఆ ఫ్రాంచైజ్ రైట్స్ వస్తాయి. ఈ మార్కెట్స్ లో మనం చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ బెవరేజ్ సేల్స్ చాలా బాగా జరుగుతాయి కాబట్టి అది వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా పాజిటివ్. ఇంకా ఈ మార్కెట్స్ కాకుండా నమీబియా, బోత్స్వానా మార్కెట్స్ లో కూడా ఈ కంపెనీకి పెప్సికో యొక్క డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీ అక్వైర్ చేసినట్లయితే ఈ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా వరుణ్ బెవరేజెస్ వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ పెప్సికో బ్రాండ్ కి చెందినటువంటి ప్రొడక్ట్స్ కాకుండా ఇంకా ఈ కంపెనీ వీళ్ళ ఓన్ బ్రాండ్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అండ్ అలాగే కొన్ని ఎనర్జీ డ్రింక్స్ ని కూడా సేల్ చేస్తుంటది. వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వరుణ్ బెవరేజెస్ వాళ్ళు ఇంటర్నేషనల్లీ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడమే కాకుండా వీళ్ళ బిజినెస్ కూడా బాగా పెరుగుతుంది కదా. సో ఇది వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే స్టాక్ లో అయితే మనం చాలా పాజిటివ్ మూమెంట్ చూసాం. అండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఇది 2024 జూలై 31 కల్లా కంప్లీట్ అవుతుంది అని చెప్పి కంపెనీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు KRDCL అనేటువంటి కంపెనీతోని ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి సౌతర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఈ టెండర్ లో వీళ్ళు L1 బిడ్డర్ గా కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ టెండర్ లో భాగంగా కేరళలోని వర్కలా శివగిరి రైల్వే స్టేషన్ యొక్క మేజర్ అప్గ్రేడేషన్ అయితే వీళ్ళు చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 123 crores. అండ్ ఈ జాయింట్ వెంచర్ అని చెప్పాం కదా, ఈ జాయింట్ వెంచర్ లోని KRDCL వాళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే RVNL వాళ్ళు 49% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా సెలెక్ట్ అయింది కదా, ఇది RVNL రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి JK టైర్స్ వాళ్ళు QIP రూట్ లో 500 crores ఫండ్స్ ని 1 or more ట్రంచెస్ లో రైజ్ చేస్తామని చెప్పి నవంబర్ మంత్ లో అనౌన్స్ చేశారు కదా, ఆ రిజల్ట్స్ తో పాటుగా ఈ QIP అయితే 19th డిసెంబర్ అంటే నిన్న ఓపెన్ అయింది. అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 358 రూపీస్ 96 పైసాగా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ గా కూడా ఈ QIP లో వీళ్ళు 5% వరకు డిస్కౌంట్ ఆఫర్ చేయొచ్చు. ఈ QIP ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేస్తారో దాన్ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా యూస్ చేసుకోబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ దీపక్ నైట్రైట్ వాళ్ళకి దీపక్ ఫినోలిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ యొక్క బోర్డు నిన్న మీట్ అయ్యి పెట్రోనెంట్ LNG లిమిటెడ్ వాళ్ళతోని లాంగ్ టర్మ్ బైండ్ షీట్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూషన్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా 15 years పాటు గుజరాత్ దహేజ్ లో ఉన్నటువంటి పెట్రోనెంట్ పెట్రోకెమ్ ప్రాజెక్ట్ నుండి దీపక్ ఫినోలిక్స్ వాళ్ళకి 250 KTPA ప్రొపైలిన్ అండ్ 11 KTPA హైడ్రోజన్ ని సప్లై చేయబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రా మెటీరియల్ సప్లై రిలేటెడ్ గా వీళ్ళు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు కదా, దీని వల్ల వీళ్ళకి రా మెటీరియల్ అవైలబిలిటీ అయితే బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 3 ఇంట్రెస్టింగ్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ఫస్ట్ వన్ నిపాన్ AMC లోని ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళకి నియర్లీ 2.86% స్టేక్ ఉన్నది. ఈ ఎంటైర్ స్టేక్ ని ఈ రోజు సెషన్ లో వీళ్ళు బ్లాక్ ట్రేడ్ లోని ఈచ్ షేర్ 426 రూపీస్ 60 పైసా చొప్పున సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ ట్రేడ్ లోని 2.9% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. సో ఈ బ్లాక్ డీల్ లో ఒకవేళ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళే సెలర్స్ అయినట్లయితే బయర్స్ ఎవరు అనేది మనం చూడాలి. మైట్ బి బయర్స్ దగ్గర నుంచి కూడా డిమాండ్ స్ట్రాంగ్ గానే కనపడినట్టుంది. దాంతోనే ఈ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత ఈ రోజు సెషన్ లో నిపాన్ AMC స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ నిపాన్ AMC తో పాటుగా ఎంబసీ రీట్స్ లోని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి బ్లాక్ స్టోన్ వాళ్ళకి నియర్లీ 23.5% స్టేక్ ఉన్నది. ఈ ఎంటైర్ స్టేక్ ని బ్లాక్ స్టోన్ వాళ్ళు ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ లోని ఏకంగా 24% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. ఒకవేళ బ్లాక్ స్టోన్ వాళ్ళు ఈ బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారు అన్నది మనం చూడాలి. అండ్ దీంతో పాటుగా ఈవెన్ Astral లిమిటెడ్ లో కూడా వీళ్ళ ప్రమోటర్స్ నియర్లీ 2 to 3% స్టేక్ ని 1000 to 1500 crores కి బ్లాక్ డీల్ ఈ వీక్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు Astral లిమిటెడ్ లో కూడా బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 1.74% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. సో ఈ అన్ని బ్లాక్ డీల్స్ లో కూడా బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 4:1 బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని రికమెండ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 4 స్టాక్స్ ని బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. ఆ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు. మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు 1 స్టాక్ కి 4 స్టాక్స్ అడిషనల్ గా వస్తున్నాయంటే అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఏ ఉండదు. ఈ స్టాక్ వీళ్ళు ఏ రేషియోలో అయితే బోనస్ ఇష్యూ చేస్తున్నారో అదే రేషియోలోని ఈ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ వాళ్ళు వేరియస్ కంపెనీస్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేసి దీనిలో భాగంగా మన ఇండియాలోని 5 ఇన్నోవేటివ్
ఇన్నోవేటివ్ గేమ్స్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గేమింగ్ సెక్టర్ లోని మేక్ ఇన్ ఇండియా విజన్ ఏదైతే ఉందో దీన్ని ప్రమోట్ చేయడంలో భాగంగానే వీళ్ళు ఈ న్యూ గేమ్స్ ని పబ్లిష్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ 5 న్యూ గేమ్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ గేమ్ గ్రావిటాస్ షూటర్స్, ఇది స్మాష్ హెడ్ స్టూడియోస్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి 2D యాక్షన్ గేమ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ వరల్డ్ క్రికెట్ లీగ్, దీన్ని వాండర్మైండ్స్ ల్యాబ్స్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ క్రికెటింగ్ గేమ్ ఏదైతే ఉందో ఇది 3D మల్టీప్లేయర్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ని ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ థర్డ్ వన్ హ్యాక్డ్ పాస్వర్డ్ పజిల్, దీన్ని పిక్సెల్ ప్లే వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ అనదర్ 2 గేమ్స్ ఈజ్ లేజర్ ట్యాంక్స్ అండ్ పేపర్లీ, ఈ గేమ్స్ ని ATG స్టూడియోస్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. వీళ్ళందరితోని పార్ట్నర్షిప్ అవుతూ నజారా టెక్నాలజీస్ వాళ్ళు ఈ 5 ఇన్నోవేటివ్ గేమ్స్ అయితే ఇండియాలో పబ్లిష్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ గేమింగ్ సెక్టర్ లోని మంచి బూమ్ కనపడుతుంది కదా, చాలా మంది గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతున్నారు. దీనిలో భాగంగానే నజారా టెక్నాలజీస్ వాళ్ళైతే ఈ కొత్త గేమ్స్ ని తీసుకురాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ గురించి నిన్న మన డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు కూడా వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ దగ్గర నుంచి అనదర్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 219 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయబోతున్నారు. ఈ ఆర్డర్ ని వీళ్ళు 15 months లోపు కంప్లీట్ చేయాలని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. కంటిన్యూస్ గా వీళ్ళు ఏవైతే ఈ ఆర్డర్స్ ని విన్ అవుతున్నారో ఇది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి వార్డ్విజర్డ్ వాళ్ళు UAE కి చెందినటువంటి బి గ్రూప్ తోని ఒక MOU ని సైన్ చేశారు. ఈ బి గ్రూప్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రూప్ లోని షార్జా గవర్నమెంట్ కి కూడా స్టేక్ ఉన్నది. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి GCC కంట్రీస్ అంటే గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అండ్ అలాగే ఆఫ్రికన్ నేషన్స్ లోని ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోషన్ లో భాగంగా 2-wheeler 3-wheeler అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ ట్రక్స్ వీటిని అయితే వీళ్ళిద్దరూ మ్యానుఫ్యాక్చర్ చేసి కంట్రీలో ప్రమోట్ చేయబోతున్నారు. దీనిలో భాగంగా వార్డ్విజర్డ్ వాళ్ళకి ఈ బీజీ గ్రూప్ వాళ్ళు టెక్నాలజీ అండ్ అదర్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో ఈ అప్డేట్ ఏదైతే ఉందో ఇది వార్డ్విజర్డ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ Aurobindo ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి APL హెల్త్ కేర్ లిమిటెడ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ ఇయర్ September 13th నుంచి 19th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ముగియడంతో ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి US FDA దగ్గర నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో US FDA ఇన్స్పెక్షన్ లోని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి ఇది Aurobindo ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ అప్డేట్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనం కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ నిన్న RBI బ్యాంక్స్ అండ్ NBFCs రిలేటెడ్ గా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ వలన కొన్ని రకాల బ్యాంక్స్ అండ్ NBFCs కి మనం నెగటివ్ గా అర్థం చేసుకోవచ్చు. RBI తీసుకొచ్చినటువంటి ఈ రూల్ మెయిన్లీ AIFs రిలేటెడ్ గా తీసుకురావడం జరిగింది. ఈ AIF అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏం చేస్తుంటాయంటే కొన్ని కంపెనీస్ లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. RBI తీసుకొచ్చినటువంటి రూల్ ఏంటంటే బ్యాంక్స్ ఆర్ NBFCs ఈ AIFs లోని ఇన్వెస్ట్ చేయకూడదని చెప్తుంది. ఎటువంటి కండిషన్ లో ఇన్వెస్ట్ చేయకూడదు, ఒకవేళ ఈ బ్యాంక్ ఆర్ NBFC ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న AIF ఈ బ్యాంక్స్ లోన్స్ ఇస్తుంటాయి కదా కొన్ని కంపెనీస్ కి, అలా బ్యాంక్ లోన్ ఇచ్చినటువంటి కంపెనీలోనే ఈ AIF కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నది అనుకోండి, అటువంటి AIF లో బ్యాంక్ ఆర్ NBFC ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పి RBI రూల్ తీసుకొచ్చింది. ఒకవేళ ఆల్రెడీ లాస్ట్ 12 months లో మీరు ఎవరికైతే లోన్స్ ఇచ్చారో అటువంటి కంపెనీస్ లోని ఈ AIFs కనుక ఒకవేళ ఇన్వెస్ట్ చేసినా వాళ్ళకి లోన్ ఇచ్చినా కూడా అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉన్నా కూడా దాన్ని 30 days లోపు లిక్విడేట్ చేసుకోవాలి, లేదా దానికి అగైనిస్ట్ గా 100% ప్రొవిజన్ అయినా ఉండాలని చెప్పి RBI రూల్ తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఈ RBI రూల్ తీసుకురావడం వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఆలోచించారంటే ఇది ఒక చైన్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఫస్ట్ బ్యాంక్ ఆర్ NBFC ఒక కంపెనీకి లోన్ ఇచ్చింది అండ్ అలాగే ఈ బ్యాంక్ ఆర్ NBFC ఒక AIF లో కూడా ఇన్వెస్ట్ చేసింది. అండ్ బ్యాంక్ ఏదైతే AIF లో ఇన్వెస్ట్ చేసిందో ఆ AIF వెళ్ళి ఈ బ్యాంక్ ఏదైతే కంపెనీకి లోన్ ఇచ్చిందో అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, అప్పుడు బ్యాంక్ యొక్క రిస్క్ ఎక్స్పోజర్ ఇక్కడ పెరిగిపోతుంది కదా. ఎందుకంటే ఒకవేళ ఆ కంపెనీ డిఫాల్ట్ చేసినట్లయితే ఒక పక్క బ్యాంక్ లోను వసూలు అవ్వదు అండ్ అలాగే వీళ్ళు AIF లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ AIF పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి దాని వలన బ్యాంక్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ బ్యాంక్ ఏదైతే వీళ్ళకి లోన్ ఇచ్చిందో ఈ లోన్ రీపే చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇటువంటి AIFs దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుని అగైన్ బ్యాంక్ కే వెనక్కి ఇచ్చాయనుకోండి, అప్పుడు ఏమైంది, మళ్ళీ బ్యాంక్ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుని తిరిగి బ్యాంక్ ఇచ్చినట్లుగా అవుతుంది. సో ఇది గమనించినటువంటి RBI ఇలాంటివి జరగకూడదు, ఇలా జరిగినట్లయితే బ్యాంకింగ్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయని గమనించే ఈ
రూల్ ని తీసుకురావడం జరిగింది. సో కొంతవరకు ఈ రూల్ తీసుకురావడం వలన బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ పైన అయితే ఇంపాక్ట్ ఉంటుంది. దట్టు మనం మెయిన్లీ చూసినట్లయితే ఎన్బిఎఫ్సిస్ ఇటువంటివి ఎక్కువగా చేస్తుంటాయి కాబట్టి ఇది ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా ఎక్కువగా నెగిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా పిరామిల్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో అయితే మనకి ఎక్కువగా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ లాజిస్టిక్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఏవిజీ లాజిస్టిక్స్ వాళ్ళు వాళ్ళ కోల్డ్ చైన్ ఫ్లీట్ సర్వీసెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో భాగంగా ఒక మల్టీనేషనల్ లాజిస్టిక్ కంపెనీ అండ్ దాంతో పాటు మరికొంతమంది దగ్గర నుంచి కలిపి 50+ హై క్వాలిటీ కోల్డ్ చైన్ వెహికల్స్ ని అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నౌ ఈ 50+ వెహికల్స్ ని అక్వైర్ చేయడంతో టోటల్ గా ఏవిజీ లాజిస్టిక్స్ వాళ్ళ కోల్డ్ చైన్ ఫ్లీట్ 275+ కి పెరిగినట్లుగా, దీని ద్వారా వీళ్ళ కోల్డ్ చైన్ ఫ్లీట్ సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఈ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కదా, ఇది ఏవిజీ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ యొక్క రెగ్యులేటర్ అయినటువంటి IRDAI వాళ్ళు రీసెంట్ గా ఏవైతే నాన్ పార్టిసిపేటింగ్ పాలసీస్ ఉంటాయో ఆ పాలసీస్ పైన హయ్యర్ సరెండర్ వాల్యూని పాలసీ హోల్డర్స్ కి ఇష్యూ చేయాలని చెప్పి ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు కదా. ఒకవేళ అలా హయ్యర్ సరెండర్ వాల్యూ గనక పాలసీ హోల్డర్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చినట్లయితే అది పాలసీ హోల్డర్స్ కి బెనిఫిట్. కాకపోతే దానివల్ల ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా అది నెగిటివ్. దీంతోనే లాస్ట్ వీక్ లో ఈ అప్డేట్ రావడంతో ఆ టైంలో మనం లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లోని ప్రెషర్ చూసాం. నౌ దీని రిలేటెడ్ గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా IRDAIని మీట్ అయ్యి వాళ్ళ కన్సర్న్స్ ని తెలిపినట్లుగా అయితే న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ఈ నాన్ పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ పైన సరెండర్ వాల్యూని గనక పెంచినట్లయితే చాలా మంది పాలసీ హోల్డర్స్ ఈ ఇన్సూరెన్సెస్ ని సరెండర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ పైన ఆ ప్రెషర్ పడుతుందని, దీనివల్ల లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ యొక్క పర్సిస్టెన్సీ లెవెల్ డ్రాప్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ హైయర్ సరెండర్ వాల్యూ ఇచ్చారనుకోండి, చాలా మంది వాళ్ళ ఇన్సూరెన్సెస్ ని సరెండర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. దానివల్ల నెక్స్ట్ ఇయర్స్ లోని కంటిన్యూస్ గా ఏదైతే ప్రీమియం పే చేస్తుంటారో ఆ ప్రీమియం పే చేసేటువంటిది ఆగిపోతుంది కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ యొక్క పర్సిస్టెన్సీ లెవెల్స్ తగ్గుతాయని చెప్పి వీళ్ళకి కన్సర్న్ రైజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా షార్ట్ టర్మ్ పాలసీస్ అండ్ లాంగ్ టర్మ్ పాలసీస్ మధ్యన వ్యత్యాసం ఉండాలని, లాంగ్ టర్మ్ పాలసీస్ పైన అయితే మాత్రం ఈ సరెండర్ వాల్యూని పెంచకూడదని చెప్పి కూడా వీళ్ళ కన్సర్న్ ని రైజ్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటితో పాటు వీళ్ళకి ఉన్నటువంటి అదర్ కన్సర్న్స్ ని కూడా IRDAI వాళ్ళకి వీళ్ళు వివరించినట్లుగా CNBC వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. నో వీళ్ళ కన్సర్న్స్ అయితే రైజ్ చేశారు. బట్ IRDAI దగ్గర నుంచి ఫైనల్లీ ఎటువంటి అవుట్కమ్ వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచి మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరైతే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలన్నట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.